ప్రకటించాలి కడప జిల్లాను కరువు జిల్లాగా. ఎలినినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. కడప జిల్లాను కరువు జిల్లాగా ఎలినినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా వర్షపాతం నమోదు కాని కడప జిల్లాను కరువు జిల్లాగా ఇవ్వాలి. కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేయాలి. కేసీ కెనాల్ కు నీటిని శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులను అమలు చేయాలి. శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులను. రాయలసీమ నీటి కష్టాలు తీరాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించాలి. కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. కడప జిల్లాను కరువు జిల్లాగా చేపట్టాలి. కరువు సహాయక చర్యలను చేపట్టాలి. కరువు సహాయక చర్యలను చేపట్టాలి. కరువు సహాయక చర్యలను చేపట్టాలి. కరువు సహాయక చర్యలను కేసీ కెనాల్ కు పూర్తి చేయాలి. రాజోలు రిజర్వాయర్ కు నిధులు కేటాయించాలి. రాజోలు రిజర్వాయర్ కు నిధులను ప్రకటించాలి. కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. కడప జిల్లాను కరువు జిల్లాగా ఆదుకోవాలి. కడప జిల్లా రైతాంగాన్ని పూర్తి చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ కన్నీటి కష్టాలు తీరాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయాలి. శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు అమలు చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు అమలు చేయాలి. శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు ఆదుకోవాలి. కడప జిల్లా రైతాంగాన్ని ఎలినినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. కడప జిల్లాను కరువు జిల్లాగా ఆదుకోవాలి. కడప జిల్లా రైతాంగాన్ని పూర్తి చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ కన్నీటి కష్టాలు తీరాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయాలి. శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు అమలు చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు అమలు చేయాలి. శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు ఆదుకోవాలి. కడప జిల్లా రైతాంగాన్ని ఎలినినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా కడప జిల్లాను కరువు జిల్లాగా ఎలినినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈరోజు బీడు భూములను ఎండిపోయిన కాలువలను పరిశీలన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలంపల్లె రాచినాయపల్లె పొలాలను పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎలినినో ప్రభావితం వల్ల ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 4 లక్షల నుంచి 5 లక్షల ఎకరాల సాగు చేయాల్సి ఉండగా కనీసం 50,000 ఎకరాలు కూడా సాగుకు నోచుకున్నటువంటి పరిస్థితి కడప జిల్లాలో కొనసాగుతూ ఉంది. కేసీ కెనాల్ చివరి ఆయకట్టు కడప జిల్లాలో 92,000 ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ ఎక్కడే కానీ 1 ఎకరా ఆయకట్టు సాగులో ఉన్నటువంటి దాఖలాలు లేవు. మెట్ట ప్రాంతాలు అయినటువంటి అనేక ప్రాంతాలలో ఇవాళ జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురము, ప్రొద్దుటూరు ఈ ప్రాంతాలలో కూడా ఎక్కడే కానీ ఒక్క విత్తనం వేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రభుత్వం తక్షణము కరువు బృందాలను పంపించి కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. రబీ సీజన్కైనా కనీసము పంటలు సాగు చేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు 90% రాయితీతో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు దుక్కి దున్ని ఏదైతే ఎరువులు విత్తుకొని రెడీగా ఉన్నారో అవన్నీ కూడా వేస్ట్ అయినటువంటి నేపథ్యంలో వాతావరణ బీమా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వరకు ఏదైతే
ఉచిత పంటల బీమా అమలు చేసే వాళ్ళు దాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం దాన్ని తిరిగి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది. కరువుకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఇవాళ కనీసము శ్రీశైలంలోకి వచ్చేటటువంటి నీటిలో కొంత శాతమైన నీళ్లు త్రాగడానికి నీళ్లు వాడుకోవాలన్నా కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ పాటికి పూర్తి చేసినంటే అంతో ఇంతో కొద్దో గొప్ప నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఏపీ ప్రభుత్వము గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి కక్షతో ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా దానికి మరణ శాసనం చేయడం వల్ల ఎక్కడే కానీ నికర జలాలైనటువంటి కేసీకి 4 10 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు, తెలుగంగకు త్రాగడానికి 15 టీఎంసీలు తీసుకునే వెసులుబాటు కూడా లేనటువంటి పరిస్థితి. పోనీ పట్టిసీమ రాయలసీమ కోసమే అని కూశారు కదా, మరి పట్టిసీమ నీళ్లు ఇవాళ కృష్ణా డెల్టాకు నీళ్ళు అందిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. మరి పట్టిసీమ రాయలసీమ కోసం అయితే మరి ఈరోజు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి అడగదలుచుకున్నాం. ఇంకోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపులు ఉన్నాయా, అనుమతులు ఉన్నాయా? కానీ ఆ ప్రభుత్వము ఎలాంటి అనుమతులు లేనటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రోజుకు 1 టీఎంసీ చొప్పున లిఫ్ట్ చేయడానికి ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఉంటే ఏపీ ప్రభుత్వం గాడిదలు కాస్తూ ఉంది అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. అంటే కరువు పీడిత రాయలసీమ నిత్యం కరువు వలసలో ఆత్మహత్యలకు నిలయంగా మారినటువంటి రాయలసీమ రైతాంగం ఘోష ఈ పాలక ప్రభుత్వాలకు చెవికి ఎక్కడం లేదా అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఈ వారం 10 రోజులుగా ఒక శుభ పరిణామం ఏమంటే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నారాయణపూర్ నుంచి 1 లక్ష క్యూసెక్కులు, భీమా నుంచి 1 లక్ష క్యూసెక్కులు, దాదాపు 2 లక్షల క్యూసెక్కులు పైబడి శ్రీశైలంలోకి వరద నీరు చేరుతూ ఉంది. వచ్చిన నీళ్లను వచ్చినట్టు కుడి ఎడమలో విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తి పేరుతో నాగార్జున సాగర్కి గేట్లు ఎత్తేసి కిందికి పంపిస్తే రాయలసీమ నోట్లో మట్టి కొట్టడం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి బహుళార్థక ప్రాజెక్టు అయినటువంటి శ్రీశైలంను 854 అడుగులు వచ్చే వరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు తీసుకునేంత వరకు ఈ యొక్క కనీస నీటి మట్టం 854 అడుగులు అమలు చేయాల్సినటువంటి అవసరం బాధ్యత పాలక ప్రభుత్వాల పైన ఉంది. ఎనిమిదినో ప్రభావిత కడప జిల్లాలో ఈ విధమైనటువంటి భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఆగకుండా ఇసుకను తోడేస్తూ ఉంది. పైనుంచి నీళ్లు వదులుతున్నారు, కిందేమో ఇసుకను ఎత్తేస్తున్నారు. దాని ప్రభావం భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో మట్టి మాఫియాను, ఇసుక మాఫియాను అరికట్టాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వం పైన ఉంది. అట్లే నీటి వివాదాల పైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ మరి సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసినటువంటి నేపథ్యంలో అది సెప్టెంబరు 2వ వారానికి వాయిదా పడినటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వము ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలతోటి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అందులో వెనుకబడినటువంటి రాయలసీమలో మిగులు జలాల మీద ఆధారపడి నిర్మించినటువంటి గాలేరునగరి, ఆంధ్రనీవా లేకపోతే వెలుగొండ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థక కాకుండా కాపాడాల్సినటువంటి నీటి హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వము నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల ప్రధానంగా రైతాంగం పట్ల చిత్తశుద్ధిని కాపాడాలని చాటుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోతే ఉద్యమ కార్యాచరణ మేము ప్రకటించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.